కదులకుందువు సియోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే. యేసయ్య నీ చెంతనుండగా ఈ చింత నాకింక లేదుగా. యేసయ్య నీ చెంతనుండగా ఈ చింత నీకింక లేదుగా. కదలకుందువు సియోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఉదయకాల సమయంలో ఈ ఛానల్ ద్వారా మీ కుటుంబంలో దేవుని మాటలు మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన నా దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరచుకుందాం. మొదటగా చిన్న ప్రార్థన. దయగల తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు నాయన. ఉదయకాల సమయంలో మేమందరం సజీవులుగా ఆరోగ్యవంతులుగా మా గృహాల్లో మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు. ఉదయకాల సమయంలో మీ విడలెన్నో పనిపాట్ల మధ్య ఉండగా నీ మాట ఒక్క రవ్వంతా చెవినిచ్చి వినటానికి సహాయం ఇచ్చేయమని మా తండ్రి, నీ కార్యములు మేము కన్నులారా చూసి దీవించబడినట్లుగా సహాయం ఇచ్చేయమని ఈ దీవెనలో యేసునామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పాట పాడి దేవుని నామాన్ని మహింపరచుకున్నామండి. యెహోవాను నమ్మువాడు ధన్యుడు, యెహోవాను నమ్మువాడు ధన్యుడు, ధన్యుడు ధన్యుడు. యెహోవాను నమ్మువాడు ధన్యుడు. మనుషుల మీద ఆధారపడక, మనుషుల మమతపై మనసాంచుకొనక, మనుషుల మీద ఆధారపడక, మనుషుల మమతపై మనసాంచుకొనక, మాయమగు ఈ లోకము నమ్మక, మాయమగు ఈ లోకము నమ్మక, యెహోవాను నమ్మువాడు ధన్యులు, యెహోవాను నమ్మువారు ధన్యులు. ఆస్తిని చూచి అతిశయపడక, హంగును చూచి ఆర్భాటించక, ఆస్తిని చూచి అతిశయపడక, హంగును చూచి ఆర్భాటించక, ఆత్మలో కపటము లేక, ఆత్మలో కపటము లేక, యెహోవాను నమ్మువారు ధన్యులు, యెహోవాను నమ్మువారు ధన్యులు, ధన్యులు ధన్యులు. యెహోవాను నమ్మువారు ధన్యులు. పరిశుద్ధ లేఖనంలో నుండి ఒక ధ్యానాంశాన్ని మనం చదువుకుందామండి. గత ధ్యానాంశాల్లో మనం ఎవరి మాట వినాలి, ఎవరి మాట వినకూడదు, మనం దైవజనులైనటువంటి ప్రవక్తల మాటలు వినాలి, తల్లిదండ్రుల మాట వినాలి, దేవుని మాటలు వినాలి, అపవాది మాటలు మాత్రం మనం వినకూడదు అని చెప్పుకున్నాం. అలాగే ఈ దినాన వాక్యానుసారముగా ప్రవర్తించుట ఎలా, వాక్యానుసారముగా ప్రవర్తించుట ఎలా అనేటువంటి యొక్క అంశాన్ని మనం చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథాన్ని చదివే ప్రతి వారికి ఈ గ్రంథములో ఉన్న సంగతులన్నీ కూర్చి వినే ప్రతి వారికి దేవుడు ఒక ఆజ్ఞాపించాడు. చదివేవారు, వినేవారు. మీరేం చేయాలంటే
ఈ గ్రంథములో ఉన్న దేవుని యొక్క మాటలతో ఏది కలపకూడదు, తీసివేయకూడదు. ఎందుకంటే ఈ మాటలు పుటము పెట్టబడిన మాటలు. దేవుని మాటలు గొప్పవి, ఉన్నతమైనవి. మన మాటలు, మన మనుష్యులు మనం తక్కువగా ఉండాలి. భూమి మీద ఉన్నాం, మన ఆలోచన వేరు, మన క్రియలు వేరు, దేవుని క్రియలు వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరన్నమాట. దేవుడు వినేవారితో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. అదేమనగా యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏముందంటే అక్కడ, మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునయుండుడి. వాక్యానుసారముగా ప్రవర్తించటం అంటే అది దేవుడే చెప్పిన మాట, నేను చెప్పింది కాదు, ఇంకొకళ్ళు చెప్పింది కాదు. అలా ప్రవర్తిస్తే వచ్చే ఉపయోగాలేంటి, పొందుకునే మేలులేంటి, ఎందుకు ఆ పని మనల్ని దేవుడు చేయమని కోరుకున్నాడు అనేదాన్ని మనం ముందు ఆలోచిద్దాం. కాబట్టి విను ప్రతివారు కూడా మోసపోకుండా ఏం వింటున్నామా, చెప్పేవారు ఏం చెప్తున్నారా అని ఆలోచించండి. గుడ్డితనముగా నమ్మొద్దు, వినొద్దు, చదవద్దు. చదవాలి, ఆలోచించాలి, అర్థం కాకపోతే అడిగి అందులో నడుచుకోవటానికి ప్రయత్నము చేయాలి. కాబట్టి ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయాన్ని 1 వచనం 5 వచనాల వరకు చదివితే చక్కని మాటలు అందులో ఉంటాయి. అసలు వాక్యానుసారముగా ప్రవర్తించటము అంటే దేవుడు ఆజ్ఞాపించినది చేయటమే. దేవుడు మనకు ఏదైతే చెయ్యమని చెప్పాడో దాన్నే చేయాలి, ఏదైతే వద్దని చెప్పాడో దాన్ని ఆపాలి. అన్నీ మనం కచ్చబిచ్చగా, భేదం లేకుండా, వ్యత్యాసం లేకుండా కలిపి చెరిపేటువంటి విధంగా మనం జీవించకూడదు, ప్రవర్తించకూడదు. ఈ ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ వ్రాయబడిన సంగతులు ఏంటంటే, దేవుని ఆజ్ఞాపించినది మనం చేస్తూ ఉండటానికి ఈ మాటలు మనకు అవసరం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, 1వ వచనం, మీరు బ్రతికి పితరుల దేశమునైన యెహోవా, మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశంలోనికి పోయి స్వాధీనపరుచుకున్నట్లు మీరు అనుసరించవలసిన కట్టడలను మీకు బోధించుచున్నాను. 1వ వచనం. 2వ వచనం ఏమిటంటే, వినుడి, మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞను మీకు ఆజ్ఞాపించుచున్నాను, వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటలతో దేనిని కలపకూడదు. ఇంతకుముందు నేను చెప్పాను కదండి, ఇది ఈ యొక్క అధ్యాయంలో, ఈ వచనాల్లో స్పష్టంగా తెలియచేశాడు. నేను మీకు ఆజ్ఞాపించిన మాటలతో దేనిని కలపకూడదు. మన మాటలు మన మాటలుగానే ఉండాలి, దేవుని మాటలు దేవుని మాటలుగానే ఉండాలి. అది మనకి ఇబ్బందికరంగా ఉందని దానిలో నుండి దేనిని మనం తీసివేయకూడదు. 3వ వచనం అండి, బయల్పెయోరు విషయంలో యెహోవా చేసిన దానిని మీరు కన్నులారా చూచితిరి కదా. బయల్పెయోరు వెంట వెళ్ళిన ప్రతి మనుషుని నీ దేవుడైన యెహోవా మధ్యన ఉండకుండా నాశనము చేసేదను. అంటే నా మాటలు కాకుండా వేరే మాటలు, నేను చెప్పిందే కాకుండా మీకు మనుషులు చెప్పిన మాటలయే సత్యమని నమ్మి వెళ్ళినటువంటి వారు ఉన్నారే, వాళ్ళను నేను నశింపచేసేదను. ఆనాటి ప్రజలకు అదే సన్నివేశం, ఈనాటి ప్రజలతో కూడా ఇదే సన్నివేశం. ఇందులో మార్పేమీ లేదు. 4వ వచనంలో నీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. ఆయన్ని విడిచి, ఆయన మాటలు విడిచి, ఆయన మార్గాన్ని విడిచి వేరుగా ఉంటే నశించిపోతారు. నేటి వరకు హత్తుకొని ఉన్నవారు కొందరు ఉన్నారు, వారు సజీవులుగా ఉన్నారు.
మీరు స్వాధీనపరచుకొనబో ఉద్దేశమున మీరు అనుసరించిన విధులను కట్టడలను నేర్పి తిని. కాబట్టి నేర్చుకోండి, వినండి, నేర్చుకోండి, అనుసరించండి. నా మాటలతో ఎవరి మాటలు మీరు కలపొద్దు. నా మాటలు ప్రత్యేకంగా ఉంటే, పరిశుద్ధంగా ఉంటే, కల్మషం లేనిగా ఉంటే, సంపూర్ణమైనవిగా ఉంటే, సత్యముగా ఉంటాయి. కాబట్టి మనుషుల మాటల్లో సంపూర్ణత లేదు, సత్యం అంతకన్నా లేదు, ప్రత్యేకత అంతకన్నా ఒకవేళ అయ్యుండ దేవునికి సాటి కాదు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడు మనకు ఆజ్ఞాపించిన దానిని చేయటానికే మనం ఇష్టపడాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తెలియచేశారు. ఆయన దేవుని కుమారుడై ఉండి పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి రిక్తుడిగా, దాసుడిగా తన్ను తాను తగ్గించుకొని మనందరి ఎదుట ఆయన పరిచారకుడిగా కనబడతా ఉన్నాడు. తను పంపిన తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను అని ఆయన తేటగా తెలియచేశాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో, నేను నా ఇష్టము నెరవేర్చుకున్నటకు రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి నేను దిగి వచ్చాను. తండ్రిని ఘనపరుస్తూ ఉన్నాడు. కుమారుడు ఆ పని మీద వచ్చానని తన్ను తాను ప్రత్యక్షంగా చెప్పుకుంటా ఉన్నాడు. ఆయన ఏ పని మీద అయితే వచ్చాడో ఆ పనిలోనే ఉన్నాడు. కానీ ఆ మాటలు ప్రజలకు ఆజ్ఞాపించి తెలియచేసాడు. కానీ దానిని దాటి ఆయన సొంత ఇష్టాన్ని ఎక్కడా నెరవేర్చలేదు. అలాగనే అపోస్తులకు కూడా చెప్పాడు యేసుక్రీస్తు వారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో, నన్ను అనుసరించేటువంటి అనుచరులు అనగా అపోస్తులు వారితో చెప్తున్నాడు, పరలోకమందున భూమి మీదన నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ కూడా గైకొనవలనని వారికి బోధించుడి. ఇంకా నా మాటలు తప్ప మీ సొంత కవిత్వాలు ఏమొద్దు. నేను ఎలా అనుకోలేదు అలా అనుకున్నాను, నాకు ఎలా అర్థమైంది అలా అర్థం కాలేదు, ఆ మాట ఎవరో చెప్తే ఇక్కడ చెప్పాను, ఇది నేను చెప్పింది కాదు, యొద్దు. గ్రంథము స్పష్టంగా మనకు అర్థమయ్యే రీతిలో మనము అర్థం చేసుకునే మైండ్ సెట్ని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి మనం గ్రహించగలిగినంత వరకు పదే పదే ధ్యానించి చదివి తెలియకపోతే ఎవరినైనా అడిగి తెలుసుకొని ఆ మాటలు జాగ్రత్తగా మాట్లాడబద్దులమై ఉన్నాం. మన ఇష్టానికి తీసుకొని మన ఇష్టానుసారముగా మనం మాట్లాడటానికి దేవుడు మనకు అనుమతి ఇవ్వలేదు. ఆయన మాటల్లో నువ్వేమీ చేర్చొద్దు. గ్రంథంలో కొన్ని వేల మాటలు ఉన్నాయి నువ్వు మాట్లాడటానికి, కానీ బయట మాటలతో పనే ఉందా? వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, దాని గురించి, దీని గురించి అసలు వద్దు. చూస్తున్నాం యూట్యూబ్ ఛానల్లో ఎన్నో కలవరాలు. నోటి మాటను బట్టి దేవుని యొక్క మాటలు ఎంత స్పష్టంగా, ఎంత సూటిగా చెప్పాలనుకుంటే ఆ వ్యక్తితో సూటిగా నిన్నే అని చెప్పేవాడు ఆయన. నీతోనే, నేనే, అలా ఉంటాయి ఆయన మాటలు. అర్థం లేని మాటల ద్వారా అనేకమైన ఆ మనుషులతో దేవుని నామం దూషణ పాలు కాకుండా జాగ్రత్తగా చూసుకోవలసిన బాధ్యత బోధించే వారి మీద తప్పక ఉందని గుర్తుంచుకోవాలని కోరుతా ఉన్నాను నేను. ఎందుకంటే ఆయన మాటలతో ఏమీ చేర్చొద్దు. ఆయనే చెప్తున్నాడు, చేరిస్తే ఆయన ఊరుకుంటాడా? నా ఇంట్లో నేను ఎవరిని చేర్చుకోను అన్న తర్వాత ఎవరన్నా వస్తే నేను ఊరుకుంటానా? సర్వశక్తిమంతుడు, భూమి మీద పరలోకములో సర్వాధికారం కలిగినటువంటి ఆ గొప్ప దేవుని మాటను మనం ధిక్కరించటానికి మనం ఏ పాటి వారమండి? ధిక్కరించడానికి మనకు అనుమతి లేదు. కాబట్టి పరిశుద్ధుడు అపోస్తులకి దేవుడు ఆజ్ఞాపించాడు, నేను ఏ ఏ సంగతులైతే మీకు ఆజ్ఞాపించానో వాటన్నిటినీ కూడా మీరు వారికి బోధించండి. ఇదిగో నేను యుగ యుగములు సదాకాలము నేను మీతోనే ఉంటా.
మీరు భూమి మీద ఉంటే నేను భూమి మీద ఉంటా, ఈ భూమిని విడిచిపెట్టి నిత్యత్వంలోకి వస్తే అక్కడ కూడా నేను మిమ్మల్ని విడిచిపెట్టను, నేను అక్కడ కూడా ఉంటా. కాబట్టి మీ మాటలు జాగ్రత్త. నా మాటలతో ఏది కలపొద్దు, నా మాటల్లో నుంచి దేన్ని తీసేయొద్దు. నీకు తెలియపోతే తెలియనట్టుండు. వ్యర్థమైన మాటలు ఉచ్చరింపకూడదు. ఎప్పుడు ఎన్నో ఉదాహరణలు అవి ఇవి ఉదాహరణలు యేసు ప్రభు వారు మాట్లాడారు. వారి శిష్యులు కూడా అడిగారు, ప్రభా మాకు ఎప్పుడు ఎలాంటి మరి ఉపమానాలు మాకు చెప్పలేదు కదా, ఎందుకు ఈ ప్రజలకు ఉపమానాలు చెప్తున్నావంటే, ఆ ఉపమానాలు లేకుండా గ్రహించే జ్ఞానాన్ని వీరికి ఇవ్వలేదు, దేవుడు మీకు ఇచ్చాడు, అందుకే మీకు చెప్పలా, అందుకే వీరికి చెప్తున్నా అన్నాడు ఆయన. ఎంత స్పష్టంగా ఉంటాయోనండి దేవుని మాటలు. ఆలోచించండి ఒకసారి. అపొస్తలుల ద్వారా ఏదైతే తెలియచేసాడో అదే ఈనాటి మనుషులమైన మనం కూడా నేర్చుకోవాలి. తండ్రి నేర్పిన దాన్ని కుమారుడు నేర్చుకున్నాడు, కుమారుడు నేర్చుకున్న దాన్ని అపొస్తలులకు నేర్పాడు, అపొస్తలులు నేర్చుకున్న దాన్ని నాటి ప్రజలు ఖచ్చితంగా చేయవలసిన వారై ఉన్నారు. అసలు ఇంతకీ ఈ గ్రంథాన్ని ఎవరు రాశారు అని మనం ఆలోచన చేసినట్లయితే, పరిశుద్ధాత్ముడు ఈ గ్రంథాన్ని రాయించాడు. 40 మంది ప్రవక్తలను దేవుడు వాడుకున్నాడు. 1500 సంవత్సరాలు ఈ గ్రంథాన్ని ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ భాషల్లో ఉన్నవారైనా అందరూ ఒకే అనుభవాన్ని తెలియచేశారు. అందరూ కూడా వాళ్ళకు తోచినట్టు వాళ్ళు, వీళ్ళకు తోచినట్టు వీళ్ళు, ఇదేనండి నా అనుభవం అని ఎక్కడా చెప్పలేదు. అందరి అనుభవాలు క్రీస్తు ప్రభువుకు దగ్గరగా ఉన్నాయి, తండ్రికి ఇష్టమైంది, అందుకే వారిని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ఒక్క అంశాన్ని ఇద్దరిని చెప్పమంటే 20 రకాలుగా చెప్తారు, ఇంకెక్కువే చెప్తారు. అలా ఉంది నాటి మన యొక్క పరిస్థితులు. ఒకసారి మనస్సు పెట్టి ఆలోచించండి. నా అనుభవం ఇదంటే సరిపోదు. నీ అనుభవం దేవునితో ఏకీభవించుంటేనే అది దేవుని మనిషివి నువ్వు, దేవుని దాసుడువు నువ్వు, దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తివి నువ్వు. ఆలోచన చేయాలి. అయితే 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 12వ వచనాన్ని 13వ వచనాన్ని మీరు చదువుకోండి. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 15, 16, 17 వచనాలు నేను చదువుతా, గమనించండి. జ్ఞానము నీకు కలిగించుటకు ఈ లేఖనాలలో, ఈ గ్రంథములో శక్తి ఉందంట. శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండము. నేర్చుకున్నది ఒకటైతే మనం చెప్పేది ఒకటిగా ఉండకూడదు. మనం ఏది నేర్చుకున్నామో మనతో ఉన్న వారికి మనం అదే నేర్పించాలి. యేసుక్రీస్తు వారు ఏది నేర్చుకున్నారో అపొస్తలులకు అదే నేర్పించారు. అపొస్తలులు ఏది నేర్చుకున్నారో తూచా తప్పకుండా ప్రజలకు అదే వారి కాలంలో వారు నేర్పించారు. ఈనాడున్న మనందరము కూడా ఈ పని చేయబద్ధులమై ఉన్నాం. వాటిని మనం రూఢిగా తెలుసుకొని మనం నేర్చుకున్నటువంటి వాటి ఆసంగతల్లో మనము నిలకడ కలిగి ఉండాలి. ప్రతి దైవజనుడు కూడా సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైన గ్రంథం ఇది. ప్రయోజనకరమైన లేఖనాలు, ప్రయోజనకరమైన దేవుని వాక్యం. ఈ విషయాల్ని ఉపదేశించడం అయితే ఉపదేశిస్తారు, కానీ ఖండించరు. ఖండిస్తే ఎవరిని ఖండిస్తారంటే విగ్రహారాధికుల్ని, లోకస్తుల్ని ఖండిస్తారు. అది సూటిగా ఎదుటిగా ఖండించరు, ప్రసంగాల్లో ఖండిస్తారు. అక్కడ ఎవరున్నారు, మనం ఎవరికి చెప్తున్నామో ఇది మర్చిపోతారు. మనం ఆరాధనలో ఉన్నామా, ఎవరి మధ్య ఉన్నాం, పరిస్థితులు ఏంటి, ఇది సంఘముతో కూడుకున్నామా, పబ్లిక్ మీటింగ్ అనేటువంటి ఆలోచన అసలు ఉండదు. కాబట్టి ఖండించే విషయంలో దైవజనుడు మొదట తన్ను తాను ఉపేక్షించుకోవాలి, తన్ను తాను దిద్దుకోవాలి. తన ముందున్న సంఘాన్ని కూడా, మరి సంఘ బిడ్డలను కూడా మనం దిద్దుబాటు చేసుకునే విధంగా మనలో ఉన్న అవిధేయతలను, లోపాలను ఖండించుకునేటువంటి, సరి చేసుకునేటువంటి పని మనము చేపట్టవలసినటువంటి వారమై ఉన్నాం. తప్పుదిద్దటానికి పనికొచ్చే గ్రంథం ఇది, ఖండించటానికి పనికొచ్చే గ్రంథం ఇది. నీతి ఏదైనా ఉంది అంటే ఈ గ్రంథములోనే ఉంది. ఎందుకంటే ఈ గ్రంథము దేవుని యొక్క వాక్కు, గ్రంథము దేవుని యొక్క మాటలు కనుక ఈ మాటల యందు మనము శిక్ష చేయబడాలి, శిక్షణ చేయబడాలి. శిక్ష చేయుటకును
ప్రయోజనకరమైన గ్రంథం ఇది. అయితే ఈ గ్రంథానికి ఉన్నటువంటి మరి యొక్క ఉపయోగము ఇంత పటిష్టంగా మనకు కనబడుతూ ఉంది కనుక మనం ఆలోచన చేయాలి. తాత్కాలికంగా అనాలోచనగా ఆచార ప్రకారము ఈ గ్రంథాన్ని చదవటానికి లేదు. నువ్వు మంచి మనసుతో ఈ గ్రంథము నాకేమైనా సహాయం చేయగలదో, ఈ గ్రంథము నాకు ఏదైనా ప్రయోజనకరము కాగలదో అని నువ్వు విశ్వాసముతో చదివితే నీ జీవితాన్ని అద్భుతంగా గ్రంథమే మార్చుద్ది. ఆ గ్రంథమే నీకు ఒక ఉపదేశకుడిగా, ఒక బోధకుడిగా, నీ తప్పును గద్దించేవాడిగా, నీ యొక్క మరి శిక్షణ చేసేటువంటి వారిగా, నీ తప్పును దిద్దేటువంటి వ్యక్తిగా నీకు ప్రయోజనకరముగా కనబడతా ఉంటుంది. ఈ మాటలు, ఈ సంగతులన్నీ ఈ గ్రంథములోనే ఉన్నాయి. కాబట్టి ఈ మర్మాన్ని మనం అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్పాడో ఆలోచన చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుండి 6 వచనాలు చదివితే, ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియచేయబడినదను సంగతిని గూర్చి సంక్షేపముగా మీకు రాసి తిని. మునిపే రాశాడంట, సంక్షేపముగా మునుపు రాసి తిని అంటాడు. మీరు దాన్ని చదివిన ఎడల దాన్ని బట్టి ఆ క్రీస్తు మర్మము గూర్చి నాకు కలిగిన ప్రజ్ఞతను గ్రహించగలరు. నేను ఎలాంటి వాడనో ఆ మర్మాలను నేను చదివినప్పుడు నాకు కలిగినటువంటి ప్రజ్ఞను మీరు ఆలోచించండి. ఇదే మర్మాన్ని నేను ఇప్పుడు పరిశుద్ధులకును ప్రవక్తలకును పరిశుద్ధాత్మ మూలముగా దేవుడు తెలియచేయించాడు, బయలుపరచాడు. బయలుపరచినట్టుగానే పూర్వకాలంలో యందు మనుషులకు ఇంతగా బయలుపరచబడలేదు. ఈ మర్మమేమనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తునందు యూదులతో పాటు సమాన వారసులుగా, ఒక్క శరీరమందలి సాటి అవయవములుగా, వాగ్దానములో పాలిభాగస్తులుగా ఉంటారు అనేటువంటి విషయాన్ని ఆయన అక్కడ తెలియచేయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారు ఆయన యొక్క అనుభవములో దేవుని కూర్చున్న మర్మము ఎలాగున గ్రహించాడో, అది పూర్వకాలములో అంత తేటగా లేకపోయినప్పటికీ ఇప్పటికీ దేవుని ఆత్మ మూలముగా దేవుడు తన ప్రవక్తలకు అనేకులకు ఈ మర్మాన్ని తెలియజేసి అన్యజనులకు సహితము యూదులకు సహితము అందుబాటులోనికి తెచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆ వాగ్దానాలను మరి వారసులుగా చేయాలని వారిని కూడా కలిపి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ప్రకటన గ్రంథాన్ని మనం ఒకసారి చదువుదాం. నేను మొట్టమొదట జ్ఞాపకం చేశాను, మరలా జ్ఞాపకం చేస్తున్నానండి. మనకున్న తాత్కాలికమైన ఆలోచనల్ని బైబిల్కి అంట కట్టకూడదు. బైబిలు దేవుని యొక్క మాట, బైబిలు దేవుడు. ఈ బైబిల్తో మనం ఎప్పుడు చెలగాటం ఆడకూడదు. కాబట్టి ఈ ప్రవచన వాక్యములను వినువానికి నేను సాక్ష్యమిచ్చున్నదేమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగ చేయును. ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో దేనినైనాను కలిపిన ఎడల వానికి పరిశుద్ధ పట్టణములో పాలు లేకుండా చేతును అని వ్రాశాడు. గ్రంథములో వ్రాయబడి ఉన్న తెగుళ్ళన్నీ వాని మీదకి వచ్చును అని వ్రాయబడింది. కాబట్టి మనం ఆలోచన చేయాలండి. ఈ యొక్క శ్రేష్టమైన ఈ గ్రంథాన్ని మనం ఇంతగా పరిశీలన చేయవలసిన అవసరత ఏంటంటే, దేవుడు మనలను ఆయన వలె మార్చుకుంటానికి ఆయన ఎలాగున చేశాడు. ఈ గ్రంథం యొక్క ప్రాధాన్యత ఏమిటి అనేటువంటి దానిని మనం ఆలోచన చేసినట్లయితే, ఈ వాక్యం అండి మనుషులను బాగు చేస్తుంది. ఆయన వాక్కు బయలుదేరిందంటే యుద్ధాలలో విజయాన్ని, ఆపత్కాలంలో ఆదరణ, అలాగనే వ్యాధి బాధలలో స్వస్థతను ప్రకటించే వాక్కు ఆయన వాక్కు. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 20వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆయన తన వాక్కు పంపి వారిని బాగు చేయును. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించును. ఎవరైనాను కష్టకాలంలో ఉండి
మరణపాయ పరిస్థితుల్లో ఉండి యెహోవాకు మొర్రపెట్టిన ఎడల ఆ మొర్ర విని ఆయన వారిని బాగు చేయును. ఆలోచించండి ఒకసారి, ఎంత గొప్ప సంగతులు మన ముందు ఉంచాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో కూడా ఈ వాక్యం యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే మనుషులను బాగు చేసేది, పడిన గుంటలో నుండి లేవనెత్తేది, ఆపత్తుల్లో ప్రతికూల పరిస్థితుల్లో నుంచి విడుదలనిచ్చేది. రెండవదిగా ఈ యాకోబు పత్రికలో వ్రాయబడినట్టుగా మనం చదివినట్లయితే అక్కడ అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. సాత్వికముతో అంగీకరిస్తే మనలో ఉన్న కల్మషం, విర్రవీగుచున్నటువంటి దుష్టత్వము నుండి మనలను రక్షించే శక్తి కలిగిన వాక్యములో శక్తి ఉంది. కాబట్టి ఆ శక్తి కలిగిన వాక్యము మనం సాత్వికముతో అంగీకరించాలి, ఇష్టపూర్వకముగా అంగీకరించాలి. బలవంతంతోనో ముఖస్థుతితోనో అంగీకరించకూడదు. సాత్వికముతో నీవు అంగీకరిస్తే ప్రయోజనకరంగా ఈ మాటలు నీకు ప్రయోజనకరం అవుతాయి. అలాగనే యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనాన్ని చూసినట్లయితే ఈ శక్తి కలిగినటువంటి వాక్యము, ఈ సత్యమైన ఈ వాక్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయును అని చెప్పాడు ఆయన. వాళ్ళు అనుకుంటున్నారంట, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నటికీ ఎవరికి మేము దాసులుగా ఉండలేము, మీరు మమ్మల్ని స్వతంత్రులుగా ఎలా చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి యేసు ప్రభు వారితో చెప్తా ఉన్నాడు. ఆయన అంటాడు, సత్యం అంటే అసలు నేనే సత్యం. రాజులకే అర్థం కాలేదు. సత్యం అంటే ఏంటి? నేనే సత్యం అంటాడు ఆయన. నా మాటలే సత్యము. కాబట్టి మిమ్మల్ని దాసులుగా ఉండకుండా మేము స్వతంత్రులుగా చేస్తాను మిమ్మల్ని అని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 30వ వచనంలో సత్య మార్గము నేను కోరుకొని ఉన్నాను, నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. కాబట్టి దేవుని యొక్క వాక్యము మన ఎదుట ఉంచుకొనుట, మన మార్గంలో ఉంచుకొనుట, ఆయన న్యాయ విధుల ప్రకారం మనం జీవిస్తూ ఉంటే ఆ వాక్యము మనలను గొప్పగా ఎంచుద్ది, ఘనముగా ఎంచుద్ది. కీర్తనల గ్రంథము 138వ వచనము 2వ వచనములో నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్పగా చేసావు. ఈ వాక్య ప్రకారం జీవించేవారు గొప్పవారిగా చేయబడతారని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే నీ కృపా సత్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీకు నేను నమస్కరిస్తున్నాను అని దావీదు భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క వాక్య భాగాన్ని వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యం యొక్క ప్రాధాన్యతను, వాక్యం యొక్క శక్తిని, వాక్యం యొక్క గొప్పతనాన్ని మనం నమ్మాలి, అంగీకరించాలి. ఆ వాక్య ప్రకారము ప్రవర్తించాలి. వాక్యముతో మరేది కలపొద్దు, వాక్యముతో మరేది వాక్యములో నుండి మరి దేనిని తీసివేయొద్దు. వాక్యాన్ని నీవు నిండు మనసుతో అంగీకరిస్తే నీలో ఉన్న సమస్త దుష్టత్వాన్ని, సమస్త కల్మషాన్ని, విర్రవీగుచున్న సమస్త మూర్ఖత్వాన్ని నుంచి నీకు విడుదల కలిగించే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో అటు మాటలు అంగీకరించి నాతో పాటు ఏకీభవించి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించాలని కోరుతూ ఉన్నాను. మా పరలోకపు తండ్రి, నీ లేఖనాన్ని మమ్మల్ని ప్రేమించి మాకు అర్థమయ్యేటువంటి భాషలో మీరు మాకు ఇచ్చారు. మీరు ఎంత గొప్ప దేవుడుగా మాకు దొరికారు, మీకు స్తుతులు. ఈ వాక్య భాగాలను వింటూ ఉన్న ప్రతి వారిని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. మనసిచ్చి చెవినిచ్చి వాక్యం విని దీవించబడటానికి వారిని ఈ వాక్యం అంగీకరించుటకు సిద్ధపరచండి. వాక్యం అంగీకరించడానికి ప్రేరేపించండి. వాక్యం యొక్క విలువలు గ్రహించటానికి హృదయాన్ని సంసిద్ధం చేయండి. వాక్యములోనే వాక్య ప్రకారముగా మేమందరము గొప్ప చేయబట్టానికి సహాయం ఇచ్చి, మాకు ఏదైనా ఒక అర్హత ఉంది, ఒక గొప్పతనం ఉంది అంటే అది నువ్వు ఇచ్చిందేనయ్యా.
అందుని బట్టి నేను స్తుతిస్తున్నా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఈ వాక్యాన్ని వింటూ ఉన్న ప్రతి కుటుంబాన్ని, మీ ప్రజలందరిని మీరు దీవించి, వారి వారి అవసరతల్లో, ఇబ్బందుల్లో, అక్కరలో వారికి సహాయము దయచేయమని, మరలా వచ్చే వారం మేము కలుసుకుని పర్యంతం నీ కృపమాతో ఉంచమని ఈ దీవెనలో ఇస్తున్నాము అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. కదులకుందువు సీయోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే, యేసయ్య నీ చెంతనుండగా ఏ చింత నాకింక లేదుగా, యేసయ్య నీ చెంతనుండగా ఏ చింత నీకింక లేదుగా. కదలకుందువు సీయోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే.